నుంచి బుల్లెట్ ధనాదన్ ఎలా దూసుకుపోతాయో అలాగే ఈ టీమ్ లీడర్ నోట్ నుంచి డైలాగ్స్ దూసుకుపోతాయి. బ్లాక్ అండ్ వైట్ రమణారెడ్డికి కలర్స్ రాక్స్ లా ఉండే తనని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ధనాదన్ ధనరాజ్ అండ్ హిస్ టీమ్. ఎస్, నేను వచ్చేసాను. ఈ రోజు మీకు అందరికి డబ్బులు ఇవ్వడానికి నేను వచ్చేసాను. ఎస్, నా పేరు ధనరాజ్. నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఒక స్కోల్ అవుతుంది మీకు. ఆ నెంబర్ మీరు బాగా నోట్ చేసుకోండి. కానీ ఇంట్లోనే కూర్చోవచ్చు, బ్యాంకాక్ లో కూర్చోవచ్చు, ముంబైలో కూర్చోవచ్చు, ఎక్కడ కూర్చున్నా సరే మీరు అలా ఫోన్ కొట్టి మీరున్న చోట నుంచి మీరు తీసుకొచ్చు నా కోసం ఒక్కసారి ఫోన్ చేయండి. ఇప్పుడు వచ్చేస్తుంది మీ దగ్గరికి ఒక ఫోటో. ఇప్పుడు రాబోతుంది ఒక ఫోటో. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరో మీరు చెప్పగలిగితే చాలు. ఎస్, మన ముందుకు వచ్చేసింది ఫోటో. యా 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 ఈ ఫోటో చూసారా? ఈ ఫోటోలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రముఖులు ఎవరో మీరు కనిపెడితే చాలు, మీకు 25,000 నేను ఇస్తాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆవిడ ఎవరు? అయ్యో, ఆవిడని క్లూ కూడా ఇచ్చేస్తాను మీకు. యా ప్లీజ్ నాకు కాల్ చేయండి. 25,000 మీరు గెలుచుకోండి. ఆ 25,000తో బైక్ కొనుక్కోండి. బైక్ అంటే సెకండ్ హ్యాండ్ బైక్, కొత్తది రాదు. ప్లీజ్ దయచేసి చేయండి. మీరు చెప్పండి. ఫోన్ కోసం ఇదిగో చూడండి, ఎవరు కాల్ చేయలేదు, ఫస్ట్ కాల్. కాబట్టి హిందీలో కూడా మీకు నేను చెప్తున్నాను, టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆవిడ రోజా గారు నేనే చెప్పేస్తున్నాను. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ సైడ్ లో ఉన్న అతను ప్రముఖ వ్యక్తి. నేను చూస్తున్నాను మెగా బ్రదర్ అని కూడా. ఆయన ఏంటో మీరు చెప్పాలి. మెగా బ్రదర్. ఓకే, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఫోటోలో ఉన్నది రోజా గారు. సార్, ఇందాక అడిగిన ఆన్సర్. ఐఎమ్ సారీ, వెరీ మచ్ పెట్టండి సార్ ఫోన్. నేను చెప్తుంది ఏంటంటే అటు రైట్ సైడ్ లో ఉన్న వ్యక్తి, ఆయన నవ్వుకు ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కసారి ఆయన ఎవరో చెప్పండి. 25,000 మీరు గెలుచుకోండి. స్క్రోల్ అవుతున్న నెంబర్ చేయండి, ఒకసారి చూడండి, మా ప్రోగ్రామ్ చూడండి. చెయ్యి, కాల్ చేయి, సిగ్గు లేదు నీకు, నీ యదవ జన్మకి. కాల్ చేయి. నేను ఇక్కడే ఉంటాను, మీకోసం ఇక్కడే ఉంటాను. ఏముందండి, 25,000. 25,000తో బంగారం వస్తుంది. మీ ఆవిడకి పట్టు చీర కొనుక్కోవచ్చు. అసలు జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు మీరు. ఆ ప్రోగ్రామ్ లో అదే 6 టీం లీడర్ 10,000 కోసం కొట్టుకుంటున్నారు. డెఫినెట్ గా ఇక్కడ 20,000 నేను ఇస్తాను. అయ్యో, నేను అలసిపోయాను, మంచులు కూడా తాకుండా మాట్లాడుతున్నాను మీకోసం. మీరు చెప్పలేకపోతున్నారు. ఎస్, ఆయన పేరు నేను చెప్తాను. ఆయన మెగా బ్రదర్ నాగబాబు గారు. ఎస్, మన కాల్ రింగ్ అయింది, ఇప్పుడు ఎత్తేద్దాం. హలో, చెప్పండి. ఫోటోలో ఉన్నది నాగబాబు గారు. నో సారీ అండి, అది నేనే చెప్పిన తర్వాత మీరు చెప్పారు. సారీ. ఇప్పుడు నేను ఫోటో మార్చబోతున్నాను. ఆ ఫోటోలో వ్యక్తి మీకు తెలుసు, ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. ఆవిడ ఫోటో నేను పెట్టబోతున్నాను. ఎవరు ఆవిడ? చెప్పండి. ఆవిడ చూడండి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య జబర్దస్త్ ప్రోగ్రామ్ తో బాగా పాపులారిటీ అయ్యారు. చెప్పండి. సిగ్గు లేదు నీ జన్మ ఒక జన్మ అని నేను అడగను. మీరు కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది. ఇక్కడ యాడ్స్ గీట్స్ ఏం రావట్లేదు, నేను వాగుతూనే ఉంటున్నాను. చేయండి, కాల్ చేయండి. ఆవిడెవరు మీరు చెప్పలేకపోతున్నారు, నాకు తెలుసు. ఆవిడ పేరు నేనే చెప్తున్నాను. ఆవిడ అనసూయ గారు. ఎస్, అనసూయ గారు. అనసూయ గారిని చెప్పేశారు మీరు. ఇప్పుడు ఇంకొక ఫోటో పెట్టబోతున్నాను. హలో, అది ఇందాకదండి. ఇప్పుడు ఒకసారి ఫోటో చూడండి. హలో. అయితే ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఫోటో మారిపోయింది. నేను చెప్పిన ఆన్సర్ చెప్పొద్దండి, మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. మీకోసం డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ ఉన్న ఫోటో ఎవరిది? ఒక్కసారి ఇక్కడ ఉన్న ఫోటో ఏదో చెప్పండి. చూడండి, ఇక్కడ మీరు పట్టేయాలి. ఆవిడ ఎవరు ఒక్కసారి చూడండి. ఆవిడ పేరు చెప్పబోతున్నాను. చెప్పే ముందు మీకే రావాలి. మీరు చెప్పలేకపోతున్నారండి. కాల్ రింగ్ అవుతుంది, మీరు చెప్పలేకపోతున్నారు. ఆవిడ రేష్మి గౌతమ్ గారు. అయ్యయ్యో, ఏమండి, లైవ్ 2 minutes లేట్ అవుతుంది, మీరు చూసుకుంటూ ఉండండి. ఇలా అయితే మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారో నాకైతే అర్థం కావట్లేదండి. డబ్బులు సంపాదించాలంటే మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తి మీ దగ్గర రాబోతున్నారు. ఆ ప్రముఖ వ్యక్తిని మీరు చూస్తున్నారు. ఆ ప్రముఖ వ్యక్తి చేయబోయే చేష్టలు చెప్తే చాలండి. ప్రముఖ వ్యక్తి చేయబోతున్న చేష్టలను చూస్తే ఒకసారి చూడండి. అతను గీక్కుంటున్న ప్రాంతం పేరేంటి? చెప్పండి. ఈజీ క్వశ్చన్. ఇతను గీక్కుంటున్న ప్రాంతం పేరు చెప్పండి. ఈజీ. 25,000 ఇస్తాను, తీసుకెళ్ళిపోండి. మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఒక్కసారి ఆలోచించండి. 25,000. అతను గీక్కుంటున్న ప్రాంతం. సార్, దాన్ని ఇంగ్లీష్లో నేను చెప్తాను కానీ తెలుగులో నేను చెప్పలేను. దాన్ని ఏమంటారు చెప్పండి. మీరు చెప్పలేరు, నాకు అర్థమైంది. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోయింది. 25,000 అనేది మీకు చీప్గా ఉంది, కానీ 25,000తో ఎన్నో కొనుక్కోవచ్చండి. నేనే చెప్పేస్తున్నాను. అది ఆయన గెడ్డం. హలో, మనకు మొదటి కాల్ వచ్చింది. హలో, మీరు ఇప్పుడు చూసినట్లయితే అతను ఎక్కడ గీక్కుంటున్నారో చెప్పండి.
ఏమండి నాకు అర్థం కావట్లేదు, 25,000 ఊరికి ఎందుకు ఇస్తారండి? నెలకి శాలరీ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా 25,000, కానీ మీరు ఫోన్ కొడితే వచ్చేస్తుందండి మీకు 25,000. నా మాట వినండి ప్లీజ్, అర్థం చేసుకోండి ప్లీజ్ అండి, దయచేసి నా ఒక్కసారి మాట వినండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అతను గీక్కుంటున్న ప్రాంతం ఏదే? మీకు ఇంకా టైం ఉంది, మీరు చెప్పలేరా? మీరు చెప్పగలరు. 25,000 మీకే 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 మీకే. ఎస్, మీరు చెప్పలేదు, నేను అడుస్తూనే ఉన్నాను కానీ మీరు చెప్పలేదు. అర్థమైపోయింది. అతను గీక్కున్న ప్రాంతం చెయ్యండి. ఏంటండి మీరు? హలో, ఏం చేయండి? కాల్ చేయండి ప్రోగ్రామ్. మీరు ఫోన్ చేశారు, అతను గీక్కుంటే నేనే చెప్పాను కదా, పెట్టండి ఫోన్. ఇలా ఈ రోజు మన టైం అయిపోయిందండి. టైం అయిపోవడంతో రైట్ ఆన్సర్ చెప్పలేకపోయారు. రైట్ ఆన్సర్ చెప్పుంటే ఖచ్చితంగా 25,000 గెలుచుకునే వాళ్ళండి. ఇప్పటి వరకు మాకు ఈ కాల్స్ వల్ల వచ్చింది 5,50,000 రూపాయలు మాత్రమే. 5,50,000 మేము తీసుకుని హ్యాపీగా వెళ్తున్నాం. సిగ్గులేదు ఇందా ముంచి చెప్తుండే అని నేను అనట్లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్, గుడ్ నైట్. ఆ కాల్స్ బిల్ అయింది నా వల్లేరా. ఇప్పుడు మా నాన్న ఏమంటాడు? సరోజా గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ రోజు? అసలు ధనరాజ్ కింద ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందా డౌట్ గా ఉంది. నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాం. ఎదురుగా మావిడి కూర్చుందండి. వచ్చిందా? ఏమండి ధనరాజ్ గారి వైఫ్ ఎక్కడ? చాలా బాగుంది ధనరాజ్. అండ్ మీరు తీసుకున్న కాన్సెప్ట్, యాక్చువల్ గా ఇలాంటి ఒక షో నేను కూడా చూసాను ఎప్పుడో ఒక రోజు ఛానల్ మార్చేటప్పుడు. నాకు అర్థమయ్యేది కాదు, డబ్బులు ఇవ్వరు పెట్టరు కానీ ఇచ్చేసే వాళ్ళలాగా కంటిన్యూస్ గా మాట్లాడుతుంటారండి. మీరు చేస్తే అది తీసేసుకుంటుంది, తీసుకున్న సెకండ్ నుంచి చాలా డబ్బులు పడిపోతుంటాయి. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, వెరీ నైస్. సో నాగబాబు గారు, మీకు ఎలా అనిపించింది? బాగా చేసేద్దాం రాదు, ఎందుకంటే నాకు ఇది నేను చూస్తుంటా అసలు ఎలా మాట్లాడుతుంటారు ఈ టీవీలో. వీళ్ళు ఆపకుండా ఎంతసేపు ఎలా మాట్లాడతారు అసలు. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరు క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ ఆడుకుంటుంటే భర్త టప్మనాల బాల్ కొట్టాడు. బాల్ వెళ్ళి ఎదురుగా ఉన్న ఒక బూత్ బంగ్లాలో పడిపోయింది. బూత్ బంగ్లాలో పడిపోతే బాల్ తెద్దామని భర్త వెళ్ళిపోతుంది. భార్య ఆపినే, వద్దండి అక్కడ దెయ్యాలు ఉంటాయి, అమ్మో దెయ్యాలు ఉంటాయి, చాలా దెయ్యాలు గీయాలేంటి, దెయ్యాలు ఏముండవు పద అని చెప్పి వెళ్తూ మెల్లిగా భయపడుతున్నారు ఇద్దరు. సరే దెయ్యాలు ఉన్నాయని వీళ్ళు అనుకుంటున్నారు. వెళ్ళంగానే అక్కడి నుంచి ఒకడు ఇలా చూస్తున్నాడు. ఏంటంటే అదొక ఫోటో. పక్క నుంచి చూడంగానే ఒక లేడీ వచ్చింది. ఏంటి ఇలా వచ్చారు? అదేంటి నా బాల్ పడిపోయింది, తీసుకెళ్దామని వచ్చాను. నేనెవరో తెలుసా? ఎవరు? దెయ్యాన్ని. దెయ్యమా? ఏంటి నా బాల్ తీసుకెళ్ళిపోతాను. ఈ బాలే కాదు, నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలంటే అది ఇస్తారా? కాకపోతే ఒక చిన్న మ్యాటర్ ఉంది. ఏంటంటే ఈ రోజు రాత్రి నువ్వు నాతో అనగానే భార్య వెళ్ళండి ఈ ఒక్క రాత్రి ఎవరికి తెలుసు, అది కూడా దెయ్యం ఎవరికి తెలుస్తుందండి, ఓ ప్లీజ్ అనగానే సరే భార్య మాట కాదనకూడదని అయిపోయింది. అతను వజ్ర వైడూర్యాలు ఇస్తానని తెల్లారి 6 అయింది. లెగిస్తే పక్కన లేడీ అలా లేచింది. లేడీ చేసి ఆ చీర కొంగని ఇలా చదువుకుంటూ నీ వయసు ఎంత అనేది. 30 అండి అన్నాడు. ఇన్నేళ్ళు వచ్చినా నీకు అర్థం కాలేదు, ఇంకా దెయ్యాలు భూతాలు నమ్ముతావేంటి అని వెళ్ళిపోయింది. సాధారణంగా మనకి మొబైల్ ఫోన్ లో యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు, HDFC బ్యాంక్ వాళ్ళు అందరూ ఫోన్ చేస్తుంటారు. మన దరిద్రానికి matrimony.com వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసి హలో సార్, మేము మ్యాట్రిమోనీ నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి మీకు పెళ్లి కావాలంటే 1 నొక్కండి, కట్నం ఇచ్చి పెళ్లి కావాలంటే 2 నొక్కండి, అర్జెంట్గా పెళ్లి అయిపోవాలంటే 3 నొక్కండి. అమ్మా ఇప్పుడు మళ్ళీ మన మాట ఎవరికి చెప్పుకో, 2 పెళ్లి కావాలంటే ఏం చేయాలి అంటే మీ పిల్లని పీక నొక్కండి. My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you!